నిజామాబాద్ జిల్లా యాలకల గ్రామానికి చెందినటువంటి 35 ఏళ్ల ప్రశాంత్ తన జీవితంలో చాలా బాగా స్థిరపడాలని ఎన్నో ఆశలతో 3 ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ ఎడారి ఎండలో ఎంతో కష్టపడుతూ వచ్చినటువంటి డబ్బునంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి తన భార్యకి పంపించేవాడు. భర్త ఊళ్ళో లేనటువంటి సమయాన్ని ఆసరంగా తీసుకున్నటువంటి ఆమె ఇంద్రాపూర్ కాలనీకి చెందినటువంటి అనిల్ అనే వ్యక్తితో పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది వీళ్ళిద్దరిది. భర్త అక్కడ రక్తాన్ని కూడు చేసుకుని సంపాదిస్తూ ఉంటే ఇక్కడ సంధ్య అమ్మాయి పేరు, ఇక్కడ ప్రియుడు అనిల్తో కలిసి సంధ్య జల్సాలు చేస్తూ కాలం గడిపేసింది. దాదాపు 3 సంవత్సరాల పాటు వీరి బంధం ఎవ్వరికీ తెలియకుండా చాలా సాఫీగా సాగిపోయింది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేటువంటి సంధ్యకి భర్త లేకపోవడంతో తన ఇష్టానుసారంగా బతికేయడం అనేది కూడా ఆమెకు అలవాటు అయిపోయినట్టుంది. అయితే ఊహించని విధంగా ఒక్కసారిగా ప్రశాంత్ దుబాయ్ నుంచి ఇండియా వచ్చాడు. జూన్ 7 అనుకుంటా. సో అది రావడం అనేది ఆ అమ్మాయికి నచ్చలేదు. ప్రియుడితో హాయిగా ఉండేటువంటి నాకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. ఒకవేళ తమ అక్రమ సంబంధం విషయం బయటపడిపోతే ప్రశాంత్ ఊరుకోవడానికి కూడా ఆ అమ్మాయి భయపడింది. ఎలాగైనా సరే ప్రశాంత్ని వదిలించుకోవాలి అని ప్రియుడు అనిల్తో కలిసి పక్కాగా ప్రియుడు అనిల్తో స్కెచ్ చేసింది. పోలీసులకి దొరకకుండా, ఫారెన్సిక్ ఆధారాలు లభించకుండా ఉండేలాగా ఒక స్క్రీన్ ప్లే చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ఇందులో భాగంగా అనిల్ స్నేహితుడైనటువంటి బంటి అనే కుర్రాడిని తమ ప్లాన్లోకి వీళ్ళు జాగ్రత్తగా లాగారు. ప్రశాంత్కి బాగా మద్యం తాగిచ్చి మేడ మీద నుంచి గుండెకి తోసేయాలని, చంపేయాలని డిసైడ్ అయ్యారు వీళ్ళు. సో జూన్ 29వ తేదీన అనిల్ ఇచ్చినటువంటి ఒక మద్యం సీసాతో బంటి ప్రశాంత్ దగ్గరికి రావడం జరిగింది. మొదట ప్రశాంత్ నిరాకరించినా కూడా సంధ్య ఫోర్స్ చేయడంతో ఇద్దరు కలిసి మేడ మీదకి వెళ్ళి అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ స్పెండ్ చేశారు. ప్రశాంత్కి ఇంకా మత్తు ఎక్కలేదని గ్రహించినటువంటి సంధ్య బంటికి ఫోన్ చేసి వాడు నడవలేని స్థితికి వచ్చేలాగా ఎత్తైనా సరే ఇంకా మద్యం తాగించు అని రెచ్చగొట్టింది. ప్రశాంత్ పూర్తిగా మత్తులోకి జారుకున్న తర్వాత సంధ్య బంటి కలిసి అతన్ని మేడ మీద నుంచి కిందకి తోసేశారనమాట. సో కింద పడగానే ప్రశాంత్ గట్టిగా కేకలేయడంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి అతన్ని మద్యం మత్తులో అతని మేడ మీద నుంచి పడిపోయాడు అని సంధ్య అందరినీ నమ్మేశారు కూడా అందరూ. తీవ్ర గాయాలైనటువంటి ప్రశాంత్ని మొదట నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా అతను తీసుకెళ్లి జాయిన్ చేశారు. అంతటితో ఈ కథ అవల. భర్త చావలేదనే కష్టం ఉన్నటువంటి సంధ్య సెలైన్ ఇంట్లో పెడతానని తీసుకెళ్లి బలవంతంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయింది. వెంటనే తీసుకెళ్ళిపోయిన తర్వాత గతంలో ఆసుపత్రిలో పనిచేసినటువంటి అనుభవం ఉంది, నర్సుగా పనిచేసింది. దాంతో అనిల్ కూడా పిలిపించింది. మంచానికే పరిమితమైనటువంటి ప్రశాంత్కి మొదట నిద్ర మాత్రల పొడిని నీళ్ళల్లో కలిపి సెలైన్ ద్వారా వీళ్ళిద్దరు కలిసి ఎక్కించారు. దాంతో అతను గాఢ నిద్రలోకి జాడుకున్నాడు అనమాట. ఉరివేసి చంపితే మెడ మీద ఘాట్లు పడి దొలిగిపోతాం అని చెప్పి ఆలోచించి బాత్రూంలో ఉన్నటువంటి హార్పిక్ లిక్విడ్ని సిరంజి ద్వారా సెలైన్లోకి ఎక్కించి లోపలికి పంపించారు. హార్పిక్ కెమికల్ కాస్త నరాల్లోకి ఎక్కి శరీరం అంతా విషపూరితమై ప్రశాంత్ నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత హార్పిక్ ఎక్కించినటువంటి సెలైన్ని తీసేసి ఏమీ తెలియనట్టు సాధారణ సెలైన్ బాటిల్ని అక్కడ వాళ్ళు పెట్టేశారు నీట్గా. ప్రశాంత్ చనిపోయిన తర్వాత కాసేపటికి సంధ్య ఏడవడం మొదలుపెట్టింది. భర్తకు గుండెపోటు వచ్చి చనిపోయాడని చుట్టుపక్కల వారందరినీ కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది ఆ అమ్మాయి. అత్త శ్యామలకి ఫోన్ చేసి కొడుకు చనిపోయాడని కూడా చెప్పింది. సో ప్రశాంత్ దుబాయ్ నుంచి వచ్చినటువంటి విషయం కానీ, మేడపై నుంచి పడిన విషయం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు. కోడలు ఇవన్నీ చెప్పకుండా ఇది చెప్తోంది ఈ విషయం చనిపోయిన తర్వాత. సో డౌట్ వచ్చింది ఆవిడకి. వెంటనే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. అనుమానపు మృతి తన కొడుకుదని. అనుమానితుడైనటువంటి బంటిని వెంటనే అదుపులో తీసుకున్నారు పోలీసులు. అప్పుడు మొత్తం నిజాలు ఒక్కొక్కటి కక్కాడు బంటి. నరాల్లోకి హార్పిక్ ఎక్కించి ఎంత దారుణంగా నీచంగా చంపేశారు అనేది నిందితులు ఒప్పుకున్నారు. నీచురాలన్నమాట ఇది. అనిల్, సంధ్య, బంటి ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్లో పెట్టారు ప్రస్తుతానికి. ఎంత నీచంగా దారుణంగా తయారయ్యారు మనుషులందరికీ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇది.